హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీ మరియు ఏపీఆర్డీసీ 2022 యొక్క రిజల్ట్స్ కొన్ని గంటల క్రితమే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ అటెండ్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తూ వీడియో చేయడం అయితే జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసి మీ యొక్క రిజల్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. ఇంకా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్కి ఫ్రీగా రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి ముందుగా అందరికంటే ముందుగా ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్కి లింక్ను వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈజీగా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఏపీఆర్జేసీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఏపీఆర్డీసీ అంటే డిగ్రీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీకు ఏ రిజల్ట్స్ కావాలో ఆ రిజల్ట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి క్లిక్ చేసాం కాబట్టి మనకి వెబ్సైట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం చెక్ చేస్తున్నాం. ఏపీఆర్జేసీకి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ ఐడి లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ మీద క్లిక్ చేయగానే మనకైతే రిజల్ట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అలాగే ఏపీఆర్డీసీకి సంబంధించి చెక్ చేసుకునే వాళ్ళు కూడా ఏపీఆర్డీసీ డిగ్రీ సంబంధించిన రిజల్ట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వారు కూడా వారి యొక్క హాల్ టికెట్ లేదా క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ మీద టిక్ చేయగానే మనకైతే రిజల్ట్స్ విజిబుల్ అవడం అయితే జరుగుతుంది. సో రిజల్ట్స్ ఏ విధంగా విజిబుల్ అవుతాయో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రిజల్ట్స్ డౌన్లోడ్ చేయడం జరిగింది. క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేశాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ మీద టిక్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ విజిబుల్ అవుతుంది, అది మీదో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ ఫోటో విజిబుల్ అవుతుంది, మీదో కాదో చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఐడి, ఇంకా మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, అలాగే మీ కమ్యూనిటీ, ఇక మీరు ఎంచుకున్న గ్రూప్కు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగనే మీరు ఏ కాలేజీ సెలెక్ట్ అయ్యారు, అసలు సెలెక్ట్ అయ్యారా లేదా అనే డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ క్యాండిడేట్ వచ్చేసి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్లో సెలెక్ట్ కాలేదని చెప్పి ఇక్కడ రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చేసి మీరు ఏ కాలేజీకి సెలెక్ట్ అయ్యారో కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే దీని ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ విధంగా ఏపీఆర్జేసీ సంబంధించి లేదా ఏపీఆర్డీసీ సంబంధించి కూడా రిజల్ట్స్ ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూపించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీ ఏపీఆర్డీసీ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం. సో ఇదే విధంగా ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అనమాట. ఇంకా సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో కూడా ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.